ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని గణనాథుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన గౌరీ గణేశ వినాయక. ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. గౌరీ గణేశ వినాయక శుక్లాంబరధర నాథ గజానన శ్రీ గణనాథ వినాయక గజవదన జయ గణపతి వందన మంగళ మూర్తి గజానన. ఈ భజన కర్ణాటక సంగీతంలోని పంతువరలి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. ఇది మనందరికీ తెలిసినటువంటి 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. గౌరీ గణేశ వినాయక 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 శుక్లాంబరధర నాథ గజానన శుక్లాంబరధర నాథ గజానన శ్రీ గణనాథ వినాయక శ్రీ గణనాథ వినాయక గజవదనా జయ గణపతి వందనా గజవదనా జయ గణపతి వందనా మంగళమూర్తి గజాననా మంగళమూర్తి గజాననా మంగళమూర్తి गजानना मंगलमूर्ति
गजानना मंगलमूर्ति गजानना मंगलमूर्ति गजानना गौरी गणेश विनायका శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి गौरी गणेश विनायका गौरी गणेश विनायका गौरी गणेश विनायका గౌరీ పార్వతీదేవి యొక్క మరొక నామం. గౌరి అనగా పవిత్రమైన, స్వచ్ఛమైన, కాంతివంతమైన మేనిఛాయ కలదని అర్థం. రెండవ పదం గణేశ, గణ మరియు ఈశ అంటే దేవతలకు గణములకు అధిపతి లేక ప్రభువని దీని అర్థం. గణములను పాలించువాడు గణేశుడు. గణములనగా గణేశుని సైన్యము లేక అనుచరులని అర్థం. తరువాతి పదం వినాయక. వినాయకుడనగా నాయకుడు లేనివాడు అనగా వినాయకుని కంటే అధికుడైన నాయకుడు మరొకరు లేరు అని అర్థం. పార్వతీదేవి ధరణీ స్వరూపము కనుక మనలో ప్రతి ఒక్కరము పార్వతీ తనయులమే, భూదేవి పుత్రులమే. పార్వతీదేవి విశ్వమంతటికీ మాత. నిరంతరము తన బిడ్డల కొరకు ఎంతో త్యాగం చేస్తుంది. భూమాత తన పుత్రులకు సకల సౌకర్యాలను ప్రసాదిస్తుంది. అట్లే విశ్వమాత అయిన గౌరీదేవి కూడా తన తనయులను ఎల్లప్పుడూ కాపాడుతుంది. గణ అనే పదంలో గా తెలివితేటలను, నా విజ్ఞాన ప్రజ్ఞానాలను సూచిస్తుంది. కనుక గణేశ అనగా విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలకు అధిపతి. మనలోని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు మొదలైనవన్నీ గణములే. యథార్థానికి గణేశులు మన ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అధిపతి లేక ప్రభువు అని భగవాన్ బాబా గణేశ అనే పదానికి అంతరార్థాన్ని బోధించారు. 2002 గణేష చతుర్థి ఉపన్యాసంలో వినాయక పదానికి అర్థం చెప్పారు. వినాయకుడనగా నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా కల విశిష్ట నాయకుడని అర్థం. వీయతే నాయకే ఇతి వినాయక అనగా తనకు తానే నాయకుడు, తనను మించిన నాయకుడు మరెవ్వరూ లేరు. 1997 దివ్యోపన్యాసంలో ఆత్మ సర్వ సంపూర్ణము, సర్వశక్తిమంతము, అట్టి ఆత్మకు అధిపతి మరొకరు ఉండరు, ప్రతి జీవిలోని ఆత్మస్వరూపుడే వినాయకుడు అని స్వామి సెలవిచ్చారు. ఇక తరువాయి పంక్తి शुक्लांबरधर नाथ गजानन శుక్లాంబరధర అన్న పదంలో శుక్ల, అంబర, ధర అనే పదాలు కలిసి ఉన్నాయి. అనగా తెల్లని వస్త్రాలను ధరించినవాడు అని అర్థం. వినాయకుని శ్వేత వస్త్రాలు స్వచ్ఛతను సూచిస్తాయి. నాథ అనగా నాయకుడు, ప్రభువు అని అర్థం. గజ ఆనన అనగా
ఏనుగు ముఖం కలవాడని అర్థం. 1997 అక్టోబర్ 7వ తేదీ నాటి దివ్యోపన్యాసంలో స్వామి గణేశునికి ఏనుగు ముఖం రావటానికి గల కారణం చెప్పారు. గజాసురుడనేవాడు పరమశివుని ప్రసన్నుని చేసుకోటానికి తపస్సాచరించాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నా దేహం నుండి నిరంతరము అగ్ని జ్వాలలు వెలువడాలి, ఎవ్వరూ నన్ను సమీపించకూడదని వరం కోరాడు. శివుడు అతడు కోరిన వరం ఇచ్చాడు. అతడు మళ్ళీ ఘోర తపస్సు చేసి శివుని ప్రసన్నుని కావించుకున్నాడు. ఈ పర్యాయం, ఓ దేవా, నీవు నా ఉదరంలో నివసించమని కోరాడు. ఈశ్వరుడు భోలాశంకరుడు కదా, తథాస్తు అన్నాడు. గజాసురుని ఉదరంలో నివాసం ఏర్పరచుకున్నాడు. పార్వతీదేవి శివుని రాక కోసం ఎదురు తెన్నులు చూసి అంతటా వెతికి వేసారి విష్ణువును ఆశ్రయించింది. ఆ మహావిష్ణువు పార్వతీదేవిని ఆందోళన చెందవద్దని, విషయం తెలుసుకుంటానని అభయమిచ్చాడు. వెంటనే నందిని వెంటబెట్టుకొని గంగిరెద్దును ఆడించేవానిగా తాను వేషం ధరించి గజాసురుని ఎదుట నందీశ్వరునిచే నాట్యమాడించాడు. ఆ ఆటకు తానే సన్నాయి వాయించాడు. గజాసురుడు ఆ నాట్యం చూసి ఉబ్బి తబ్బిబ్బై, నీవు ఏది కోరినా నీ కోరిక తప్పక నెరవేర్చుతానని వాగ్దానం చేశాడు. మాట తప్పవు కదా అన్నాడు హరి. లేదని జవాబు చెప్పాడు గజాసురుడు. అయితే నీ ఉదరంలోని సదాశివుని విడుదల చేయమన్నాడు శ్రీహరి. గజాసురుడు గంగిరెద్దు నాడించేవాని రూపంలో వచ్చినది మహావిష్ణువే అని గుర్తించి వెంటనే శివుని విడుదల చేశాడు. ప్రభు, నా శిరస్సును త్రిలోక పూజ్యం కావించు, నా ఈ అంతిమ కోర్కెను మన్నించు అని పాదాలపై పడి ప్రార్థించిన గజాసురుని కోర్కెను నెరవేర్చాడు పరమశివుడు. ఆ గజాసురుని శిరస్సునే గణపతికి అమర్చాడు. ఇది గణపతికి గజముఖం కలగటానికి కారణమైన ఒక కథ. ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి. అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే, గజము జంతువులన్నింటిలో చాలా తెలివైనది, శాకాహారి, సాత్విక స్వభావం కలది, నాయకత్వ లక్షణాలు కలది. దట్టమైన అరణ్యంలో కూడా దారి నేర్పరుచుకొని ముందుకు సాగగలుగుతుంది ఈ ఏనుగు. ఏనుగు నడిచిన దారిలో ఇతర జంతువులు నిశ్చితంగా ఏ కష్టమూ లేకుండా సంచరించగలుగుతాయి. నిజాయితీకి, కృతజ్ఞతా భావానికి ఏనుగు పెట్టింది పేరు. కృతజ్ఞత లేని తెలివితేటలు వ్యర్థం అంటారు బాబా. గజాననుని నుండి మనమీ పాఠాన్ని నేర్చుకోవాలి. గజముఖుడు తనలో ఉన్న మంచి లక్షణాలను మనకు ప్రసాదించమని గజాననుని ప్రార్థించుకోవాలి. తరువాతి పంక్తి. శ్రీ గణనాథ వినాయక. శ్రీ అనేది గౌరవ సూచకంగా వాడబడే అక్షరం. గణనాథ అనగా గణములకు అధిపతి అని, వినాయక అనగా విశిష్టుడైన నాయకుడని ముందే తెలుసుకున్నాం. ఇక తరువాయి పంక్తి. గజవదనా జయ గణపతి వందనా. గజవదన, గణపతి అన్న పదాల అర్థాన్ని ముందే తెలుసుకున్నాం. జయ అనగా జయమగుగాక అని అర్థం. వందన అనగా నమస్సులర్పిస్తున్నానని అర్థం. గజముఖము గలవాడు, గణములకు అధిపతి అయిన వాడైన వినాయకునికి జయము కలుగుగాక అని ప్రార్థిస్తున్నాము. ఆ గణపతికి నమస్సులర్పిస్తున్నాము. ఇక చివరి పంక్తి. మంగళమూర్తి గజాననా
మంగళమూర్తి గజాననా. మంగళ అనగా శుభప్రదమైన, మూర్తి అనగా ఆకృతి కలవాడని అర్థం. భగవాన్ ఒక సందర్భంలో ఇలా చెప్పారు: గణపతి సమస్త కార్యాలకు అధిపతి కావడమే కాకుండా సర్వ శుభకార్యాలకు అధ్యక్షుడు. అశుభాలను కూడా శుభాలుగా మార్చగలవాడు గణేశుడు. నిరంతరము వరాలను ప్రసాదించు వరదాయకుడు గణనాథుడు. గజానన అనే పదానికి అర్థాన్ని ముందే తెలుసుకున్నాం. 2009లో జరిగిన ఒక సంఘటన ఇక్కడ గుర్తు చేసుకుందాం. సాయి గణేశుని అనుగ్రహానికి సంబంధించిన ఉదంతమిది. మహబూబ్ నగర్కు చెందిన గాయత్రి 3 సంవత్సరాల వయస్సులోనే పోలియో బారిన పడింది. కుడికాలు పోలియో వ్యాధి వల్ల దెబ్బతిన్నది. అయితే తన పనులన్నీ తానే చేసుకునేది గాయత్రి. శరీరపు బరువంతా ఎడమ కాలిపై మోపి కుడి చేతితో కర్ర పట్టుకొని నడిచేది. ఏనాడు నా కాలు తిరిగి ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించలేదు. 1990 దశకంలో ఆమె స్వామి గురించి మొదటిసారిగా తెలుసుకున్నది భజన ద్వారానే. ఆమె తన కుటుంబ సభ్యులతో పొరుగింట్లో జరిగే భజనలో పాల్గొనేది. స్వామివారు సాక్షాత్తు అవతారమూర్తి అని, ఆ స్వామి దివ్య స్వరూపాన్ని కన్నులారా దర్శించాలని, స్వామి సన్నిధిలో సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ఆమెకు కోరిక కలిగింది. ఆమె కోరిక నెరవేర్చటం ఆమె తండ్రికి కొంచెం కష్టమే. ఎందుకంటే అతడొక చిన్న కాంట్రాక్టరు, ఆదాయం అంతంత మాత్రమే. తల్లి తన ఇంటిలోనే చిన్న హాస్టల్ నడుపుతోంది. వారి 4 ఆడపిల్లలలో గాయత్రి 3వది. తన భవిష్యత్తు బాగుండాలంటే అందుకు చదువు ఒక్కటే మార్గమని, తన కాళ్ళ మీద తాను నిలబడి ఇతరుల మీద ఆధారపడకుండా జీవించాలని గాయత్రి కష్టపడి చదివి 80% మార్కులతో BA పాస్ అయ్యింది. గాయత్రి పుట్టపర్తి వెళ్ళి సేవాదల్ వాలంటీర్గా సేవ చేయాలన్న తన కోరిక తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు కొంత డబ్బు కూడబెట్టి ఇతర సేవాదల్ సభ్యులతో పాటు ఆమెను పుట్టపర్తికి పంపించారు. 2006 డిసెంబర్ నెలలో ఆమె ప్రశాంతి నిలయం చేరుకుంది. అయితే సేవాదల్ కన్వీనరు ఆమె నడవటానికి పడుతున్న కష్టం చూసి ఈమె ఏ విధంగా సేవ చేయగలుగుతుంది, నడవడమే కష్టంగా ఉంది అనుకున్నాడు. సేవాదల్ సభ్యులు ఎక్కువ సమయం నిలబడే ఉండవలసి వస్తుంది కదా. గాయత్రి వారి అభిప్రాయం విని ఎంతో బాధపడింది. తనకు సేవ చేసుకునే అవకాశం, అదృష్టం దక్కదేమో అని ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. గణేష మందిరానికి వెళ్ళి స్వామిని ప్రార్థించింది. నేను 2 కాళ్ల మీద నిలబడి సేవ చేసుకునే భాగ్యం కలిగించమని సాయి భగవానుని వేడుకుంది. ఆ రాత్రి ఆమెకు కలలో స్వామి సాక్షాత్కరించి ఆమె శిరస్సుపై అభయహస్తముంచి ఆశీర్వదించి, ఆందోళన చెందకు, అంతా నేను చూసుకుంటాను అని ఒక ఎర్ర గులాబీ పుష్పాన్ని ఆమెకు ప్రసాదించారు. తెల్లవారి లేచి గాయత్రి తన కలను తలుచుకొని ఏదో శుభం జరగబోతుందని భావించి ఆనందించింది. తెల్లవారుజామునే లేచి గణేష మందిరానికి వెళ్ళింది. పూజారి హారతి ఇవ్వడం పూర్తి అయ్యింది. ఆయన మెట్లు దిగి వచ్చి పూజా పుష్పాలు అందరికీ పంచుతూ గాయత్రి దగ్గరకు వచ్చి ఒక ఎర్ర గులాబీ ఆమెకిచ్చాడు. స్వామి తనకు కలలో ప్రసాదించిన పుష్పంలాగే ఉంది ఇది కూడా. ఆమె ఆనందానికి అవధుల్లేవు. అంతేకాదు, ఆ రోజు రాత్రి స్వామి మరల కలలో కనిపించి మళ్ళీ మరొక ఎర్ర గులాబీ ఇచ్చారు. ఆ మరునాడు కూడా గణేష మందిర పూజారి ఆమెకు మళ్ళీ ఎర్ర గులాబీనే అందించాడు. ఈ ఘటనలన్నీ కాకతాళీయంగా జరిగినవి కావని ఆమెకు స్వామి తెలిపినట్లయింది. ఆ తరువాత జరిగిన ఘటనలన్నీ ఆమె జీవితంలో పెద్ద మార్పును కలిగించాయి. ఆమె తన అంకుల్తో జనరల్ హాస్పిటల్ వెళ్ళింది.
అక్కడ డాక్టర్ 1-2 ఆపరేషన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగితే ఆమె నడిచే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆమె కోరిక నెరవేరింది. రేడియో సాయి ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నది, నాకు కాలును ప్రసాదించమని నేను స్వామిని కోరలేదు. 2 కాళ్ళు సరిగా ఉంటేనే సేవ చేసుకోగలను. కాబట్టి స్వామి దివ్య సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించమని మాత్రమే నేను స్వామిని ప్రార్థించాను అన్నది. నేనిప్పుడు స్వామి దయతో నడవగలుగుతున్నాను. స్వామి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించారు. నా కృతజ్ఞతను స్వామివారికి తెలుపుకోగలిగే మార్గం సేవ ఒక్కటే అని గాయత్రి అన్నది. హృదయపూర్వకంగా ప్రార్థించిన ప్రార్థనను స్వామి ఆలకించి అనుగ్రహాన్ని వర్షిస్తారు అనడానికి చక్కని నిదర్శనమిది. ఆ మంగళమూర్తి తన అనుగ్రహాన్ని వర్షించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఈ భజనలోని ప్రతి పదం యొక్క అంతరార్థాన్ని తెలుసుకున్నాం. ఆ అర్థాన్ని మననం చేసుకుంటూ ఈ భజనలో పాల్గొనాలి. ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. गौरी गणेशा विनायका 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 शुक्लांबरधर नाथ गजानन शुक्लांबरधर नाथ गजानन श्री गणनाथा विनायका श्री गणनाथा विनायका गजवदना जय गणपति वंदना गजवदना जय गणपति वंदना मंगलमूर्ति गजानना मंगलमूर्ति गजानना मंगलमूर्ति गजानना मंगलमूर्ति गजानना मंगलमूर्ति गजानना मंगलमूर्ति गजानना गौरी गणेशा विनायका ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి
విద్యార్థులు సాయి కుల్వంత్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం. గౌరీ గణేశ వినాయక గౌరీ గణేశ వినాయక గౌరీ గణేశ వినాయక గౌరీ గణేశ